అనన్య దాదాపు ప్రతి ఉదయం పల్లె వీధులలో నడుస్తూ పొలాల వాసన, పచ్చని గడ్డి మధ్యలో తన కలలను ఊహించేది. ప్రతి అడుగు ఆమె మనసులో కొత్త సంకల్పాన్ని నింపేది. తల్లి గోపిక అల్లరి పిల్లలతో సరదాగా మాట్లాడుతూ అనన్య దగ్గరికి వచ్చింది. అనన్య, నీవు ఈ మధ్య చాలా ఆలోచనలో ఉంటున్నావు. ఏదో కొత్త విషయం? అని అడిగింది. అనన్య తన కలలను తల్లివద్ద తెలపాలని ఆలోచించింది. అమ్మా, నా కల, నేను పెద్ద నగరంలోకి వెళ్ళి నా స్వంత జీవితాన్ని ఏర్పరచాలనుకుంటున్నాను అని అత్తతనంతో చెప్పింది. తల్లి చిన్న చుక్కలా నవ్వుతూ, కన్నీళ్ళు, అది మంచి కల. కాని కలలను నెరవేర్చడం కష్టం. మన పల్లె, మన కుటుంబం, మన ఊరు, ఇవన్నీ మనకు బలమైన పునాదులు. వాటిని వదిలిపెట్టకుండా ముందుకు నడవాలి అని సలహా ఇచ్చింది. అనన్యకు తల్లిమాటలు నిజంగా హృదయానికి హత్తేలా ఉన్నవి. ఆమెకు తెలిసింది, కలలు సాధించడానికి బలమైన ప్రణాళిక, పట్టుదల, ధైర్యం ఇవన్నీ అవసరం. ఒకరోజు అనన్య పల్లె బయట జాగ్రత్తగా నడుస్తూ తన ప్రణాళికలను ఆలోచిస్తూ స్కూల్ మిత్రులతో కలసి చెరువుని చేరింది. ఆ చెరువులో చిన్నపిల్లలు, వృద్ధులు, పక్షులు అందరూ కలిసి జీవితం యొక్క అందాన్ని చూపిస్తూ అనన్యకు ప్రేరణనిచ్చారు. ఆ సమయంలో రాఘవ్ అప్పుడు మళ్లీ కనిపించాడు. రాఘవ్ దారిలో నిగుఘంగా, కొంచెం మెల్లగా నవ్వుతూ ఆమె దిశగా చూశాడు. అనన్య తన మనసులో అడిగింది, ఇది నన్ను చూడడానికి ఎందుకు? కాని ఆమె మాటలు బయటకు రాలేదు. రాఘవ్ ఆ రోజు ప్రవర్తనలో ఏదో వింత శాంతిని, ఒక రహస్య భావాన్ని చూపించాడు. తరువాత అనన్య స్కూల్ పనులు, పల్లె పనులు, చిన్న ఉద్యోగాలు ఇవన్నీ కలిసి బిజీగా ఉండగా రాఘవ్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రమయ్యాడు. అతని సహాయం, సూచనలు మరియు చిన్న మాటలు ఇవన్నీ అనన్యకు ప్రేరణగా మారాయి. పల్లెలో ఒక పెద్ద పండుగ సమయం వచ్చింది. దీపావళి పండుగ. గుండెలో ఉత్సాహం, రోడ్లలో రులు, మిఠాయిల వాసనలు, ప్రతి ఇంటిలో లేత దీపాల కాంతి. ఈ అందాలను అనన్య మధురంగా ఆస్వాదించింది. రాఘవ్ కూడా ఆ వేడుకలో హాజరయ్యాడు. అతను అనన్యకు దగ్గరగా వచ్చి, ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రత్యేక సందర్భం వస్తుంది. దానిని గుర్తించాలి, కాని ముందుకు పోవడానికి ధైర్యం ఉండాలి అని చెప్పాడు. అనన్యకు తెలుసు, రాఘవ్ మాటల్లో ఉన్న భావం కేవలం పల్లె పరిస్థితులకి కాదు, పెద్ద ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్ల కోసం కూడా సూచన. ఆమెలోని కలలు, ఆశలు మరియు ధైర్యం ఇవన్నీ మళ్లీ ఒక కొత్త ఆకృతిలో వెలిగాయి. రాత్రి తన గదిలో ఉన్నప్పుడు అనన్య మళ్లీ రహస్య లేఖను చూసింది. ఈ లేఖలో వ్రాయబడింది, నీ నిర్ణయాలు, నీ చర్యలు, నీ ప్రయత్నాలు ఇవన్నీ నిన్ను గమ్యానికి తీసుకెళ్తాయి. ఒక తప్పు, ఒక ఆలోచన నిన్ను వెనక్కు తిప్పే అవకాశం కూడా కలిగిస్తుంది. జాగ్రత్తగా ముందుకు నడవు. ఈ లేఖ అనన్యను భయపెట్టినా ఒక కొత్త శక్తిని ఇచ్చింది. ఆమెకు అర్థమైంది, ఈ లేఖలు, రాఘవ్, పల్లె పరిస్థితులు ఇవన్నీ ఒక పరీక్షల శ్రేణి. ప్రతి సమస్య, ప్రతి సవాలు ఆమె కలలకు దారి చూపించే కొత్త పాఠం. తరువాతి కొన్ని రోజులు అనన్య తన స్వంత ప్రయత్నాలతో పల్లె షాపుల్లో సహాయం చేయడం, స్థానిక మానవ సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం మొదలుపెట్టింది. ప్రతి చిన్న అనుభవం ఆమెను బలవంతం చేసింది. ప్రతి సమస్యను ఎదుర్కోవడం ద్వారా ఆమెలో ధైర్యం పెరిగింది. రాఘవ్ కూడా తన మిస్టరీ, సహాయం, సలహాలు ఇవన్నీ అనన్యకు ప్రేరణగా మారాయి. కొన్నిసార్లు రాఘవ్ తన గత అనుభవాలను అనన్యకు ఏకకాలంలో చెప్పకపోయినా అనన్యకు తెలుస్తోంది, అతని జీవితం కూడా రహస్యాలతో నిండింది. ఒక ఉదయం అనన్య పల్లె చివరి చెరువులో నడుస్తూ చిన్నపిల్లలను గమనించింది. ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూలతను, ఆనందాన్ని మరియు బలాన్ని. ఈ క్షణం ఆమె జీవితంలో ఒక తీర్పునిచ్చే పరిణామంలాగా అనిపించింది.